హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ఆల్జీబ్రాలో పార్ట్ 2కి సంబంధించి లాడర్ మోడల్ సమ్స్ అనేవి ఈజీగా ఎలా చేయవచ్చో చూద్దాము. అయితే పార్ట్ 1లో ఇచ్చే సమ్స్కి పార్ట్ 2లో వచ్చే సమ్స్కి చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ అనేది చేయవలసిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే పార్ట్ 1లో మోడల్ అనేది ఒకలా ఉంటుంది, పార్ట్ 2లో మోడల్స్ అనేవి ఒకలా ఉంటుంది. రెండు ఎక్కువ ఛాన్స్ మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూద్దాము. 1/1+1+1+1+1/3 అని ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఫ్రాక్షన్ మనము 1 3, 1 ఈజ్ న్యూమరేటర్, డినామినేటర్ ఈజ్ 3. ఎస్, 3 వన్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి 3 డిజిట్స్ రావడం జరుగుతుంది. సో అన్ని ప్లస్ సైన్సే కాబట్టి 1 + 3 4, 3 + 4 7, 4 + 7 11. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 1 the whole by 1 + 1/1 + 1/1 + 1/3 అని ఇవ్వడం జరిగింది. ఇలాంటి కేసులో మనము లాస్ట్ 2 డిజిట్స్ 7/11 ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పుడు పార్ట్ 2లో కూడా పార్ట్ 1లో సమ్మను పోలిన విధంగానే ఉంటుంది, కానీ ఇక్కడ 1 + 1/1 + 1/1 + 1/3 అని ఇవ్వడం జరిగింది. ఇలాంటి కేసులో మనము లాస్ట్ ఫ్రాక్షన్ 1/3ని న్యూమరేటర్ 1 డినామినేటర్ 3 తీసుకుంటాం. 3 వన్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి 3 డిజిట్స్ రావడం జరుగుతుంది. అన్ని ప్లస్ సైన్సే కాబట్టి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. 1 + 3 4, 3 + 4 7, 4 + 7 11. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 1+ తో స్టార్ట్ అయ్యింది. సో అవర్ ఆన్సర్ ఈజ్ లాస్ట్ 2 డిజిట్స్ ని బ్యాక్వర్డ్ గా తీసుకుంటాం. 11/7. ఈ రెండు సమ్మలకి డిఫరెన్స్ ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు పార్ట్ 2 సమ్స్ అనేవి ఈజీగా ఎలా చేయొచ్చో చూద్దాము. 1 + 1/1 + 1/1 + 1/1 + 2/3 అని ఇవ్వడం జరిగింది. ఇలాంటి కేసులో మనము లాస్ట్ ఈ ఫ్రాక్షన్ 2/3ని న్యూమరేటర్ 2 డినామినేటర్ 3ని తీసుకుంటాం. 4 వన్స్ అనేవి రిపీట్ అయ్యాయి కాబట్టి 4 డిజిట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అన్ని ప్లస్ సైన్సే కాబట్టి 2 + 3 5, 3 + 5 8 + 8 13, 8 + 13 21. సో అవర్ ఆన్సర్ ఈస్ లాస్ట్ 2 డిజిట్స్ ని బ్యాక్వర్డ్ గా తీసుకోవాలి. 21/13. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇప్పుడు 1 - 1/1 - 1/1 - 1/1 - 2/3 అని ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఫ్రాక్షన్ 2/3ని న్యూమరేటర్ 2 డినామినేటర్ 3ని తీసుకుంటాం. 4 వన్స్ అనేవి రిపీట్ అయ్యాయి కాబట్టి 4 డిజిట్స్ రావడం జరుగుతుంది. అన్ని మైనస్ సైన్సే కాబట్టి మనము బ్యాక్వర్డ్ గా సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వస్తాము. 3 - 2 1, అలాగే 1 - 3 -2, అలాగే -2 - 1 -3 -3 -2 -3 + 2 -1. So -3 -2 means -1. So our answer is -1/-3. That equal to 1/3. Option A is correct. అదే విధంగా 1 + 1/1 - 1/1 + 1/1 - 4/5. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సైన్స్ అనేవి ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా ఇవ్వడం జరిగింది. ఈ మోడల్ సమ్స్ ని ఎలా చేయొచ్చో చూద్దాము. లాస్ట్ ఫ్రాక్షన్ 4/5లో 4 అనేది న్యూమరేటర్, 5 అనేది డినామినేటర్. 4 వన్స్ అనేవి రిపీట్ అయ్యాయి కాబట్టి 4 డిజిట్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ మైనస్ ఉంది కాబట్టి 5 - 4 1. నెక్స్ట్ ప్లస్ సైన్ ఉంది కాబట్టి 1 + 5 6.
నెక్స్ట్ మైనస్ సైన్ ఉంది కాబట్టి 6 minus 1 5. నెక్స్ట్ ప్లస్ సైన్ ఉంది కాబట్టి 5 plus 6 11. సో అవర్ ఆన్సర్ ఈస్ 11/5. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. 1 minus 1/1 plus 1/1 minus 1/1 plus 3/5 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం లాస్ట్ ఫ్రాక్షన్ 3/5 ని 3 is numerator, 5 is denominator. 4 ones రిపీట్ అయ్యాయి కాబట్టి 4 డిజిట్స్ రావడం జరుగుతుంది. ప్లస్ సైన్ స్టార్ట్ అయింది కాబట్టి 5 plus 3 8. నెక్స్ట్ మైనస్ సైన్ ఉంది కాబట్టి 8 minus 5 3. నెక్స్ట్ ప్లస్ సైన్ ఉంది కాబట్టి 3 plus 8 11. నెక్స్ట్ మైనస్ సైన్ ఉంది కాబట్టి 11 minus 3 8. సో అవర్ ఆన్సర్ ఈస్ 8/11. So option B is correct.